ఉంది. అవి మానేసుకొని వచ్చాను నేను. దేనికి వచ్చాను? మా చిరంజీవి మాకు అభిమానం, మాకు పక్కా ఫ్యాన్స్ అండి. నాకు 50 సంవత్సరాలు వయసు అండి. నాకు 50 సంవత్సరాల వయసు. చిరంజీవి గారు 1983లో ఖైదీ సినిమా కాడి నుంచి అక్కడి నుంచి నేను ఫ్యాన్స్ చూడడం తెలిసింది నాకు. 1990లో జగతివీర సుందరం వచ్చిందండి, మన శ్రీ పిఎన్ ఇయర్కి వచ్చిందండి. అవన్నీ కూడా చూశానండి నేను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నేను చూస్తాను వచ్చాను. ఎప్పుడు కూడా మానండి చిరంజీవి తర్వాతే పవన్ కళ్యాణ్ అండి. నాకు ఎప్పుడైనా సరే చిరంజీవి తర్వాతే పవన్ కళ్యాణ్. చిరంజీవి గారి సినిమా ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ షో చూస్తావా? ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఫ్యాన్స్ చూస్తానండి. ఎంత రేపు మీట్ పెట్టుకొని ఇప్పుడు ఇవాళ వచ్చానంటే నాకు ఎంత దూరం చూడండి. మరి దేనికి వచ్చానండి? రేపు కాంపిటీషన్ ఉందండి, నా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ తీసుకొని ఇప్పుడు నేను తెలుగు వచ్చానండి. నాకు అభిమానం తప్పదు. పాటలు చూస్తుంటే మొత్తం యూట్యూబ్ అంతా ట్రెండ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వేసినటువంటి డాన్సులు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగుంటాయండి. చిరంజీవి గారు చేసినట్టు ఎవరు చేయలేరండి. అస్సలండి. ఆయన 70 సంవత్సరాలు వయసాను కదండి. చిన్న కుర్రల్లో చేస్తున్నారు. ఆయన సూపర్ అండి, సూపర్. మెగాస్టార్ అంటే సూపర్, ఆయన ఊచెత్తడానికి మనం అంత అర్హులం కాదు. మనం చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చెప్పండి. ఎలా ఉండమేం కదండి, ఇది పండగ. అసలు పండగ అంటే చిరంజీవి. ఏ సినిమా వచ్చినా సరే పండగ అంటే చిరంజీవి గారే ఖచ్చితంగా. ఈ సంక్రాంతి చిరంజీవి గారు. ఇది అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. ఇందులో వెంకటేశ్వర గారు తోడవడం చాలా బాగుంది. ఖచ్చితంగా అయితే మనం చెప్తున్నాం చూడండి, ఇది బ్లాక్ బస్టర్ పండగ. అసలు ఏ స్టెప్ వేయాలన్నా సరే అందులో ఒక స్టెప్ ఉంది. నెక్స్ట్ బాస్ అంటే బాసే. ఓకేనా? ఖచ్చితంగా ఆ బుక్ స్టెప్ కానీ ఆ డ్యాన్స్ కానీ చూడాలంటే ఎలా ఉండాలండి? అసలు చిరంజీవి అంటే చిరంజీవి గారే, మేమేం చెప్పలేమండి ఇంకా. ఓకే, జై బాస్. అంటే రేపు ఉదయం అయితే ఇతను బాడీ బిల్డింగ్ అయితే హాజరబోతున్నారు. కానీ చిరంజీవి సినిమా మన ప్రధానంగా ఆయన సినిమా ముందంటే ఈయన బాడీ బిల్డర్ అంటే ఇక్కడ వెళ్తున్నారు. అంటే చిరంజీవి సినిమా చూసేందుకంటే రేపు పెట్టుకుని ఇప్పుడు వాస్తవాన్ని ప్రాక్టీస్ అయితే చేయాలి ఇతను. కానీ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ చిరంజీవి సినిమా చూడడం కోసం వచ్చాను. ఎక్కడ రేపు ఉంది? అమలాపురం రేపు పొద్దున మధ్యాహ్నం 1 గంటకి. చెప్పండి, ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా? ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. సినిమా అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. పండగకి చాలా హోప్స్ ఉన్నాయి సినిమా మీద. ఈ ఏజ్లో కూడా చిరంజీవి గారిని చూస్తుంటే మాకు కుర్ర హీరోలు కూడా ఎందుకు పనిచేయరనిపిస్తుందండి. ఎవరో పనిచేయరండి. ఆయన స్టామినా కానీ, స్టార్డమ్కి కానీ, డ్యాన్స్కి కానీ ఎవరో పనిచేయరండి. ఏదన్నా సరే చిరంజీవి గారి తర్వాత వేసింది. ప్రకాష్, మీ పక్కన ఒక పర్సన్ టాటూ చూపిస్తున్నారు, ఒకసారి చూపించండి అవకాశం ఉంటే నాకు. ఏ వయసులో హీరో అన్నా సరే చిరంజీవి గారిని మ్యాన్ చేయడం కష్టం అండి, చాలా కష్టం అండి. ఆయన మేనేజ్ చేసి ఎవరు కూడా డ్యాన్స్ అయితే చేయలేరండి. మిగతా హీరోలందరికీ ఆయనండి సవాలు. అందుకని చెప్పడం ఇంకేమీ లేదని చెప్పడానికి. జై మెగాస్టార్, జై మెగాస్టార్. చిరంజీవి తర్వాతేనండి ఎవరైనా సరే, చిరంజీవి తర్వాతే. చిరంజీవి మీ మొదటి నుంచి అభిమానం మీరు? నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాల నుంచి చిరంజీవి సినిమా చూస్తూనే ఉన్నానండి, చిన్నప్పటి నుంచి కూడా. ఆయన అంటే పిచ్చి బాగానే. ఓకే సార్, చూడొచ్చు. రైట్ ప్రకాష్, మీరు మాట్లాడుతూ ఉండండి, ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సమయం దగ్గర పడుతుంది, మరికొద్దిసేపట్లో సినిమా మొదలవబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులందరూ థియేటర్స్ దగ్గరికి చేరుకున్నారు ప్రీమియర్స్ చూడడానికి. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మెగాస్టార్ తర్వాతే. ఆయనకి ఏజ్తో సంబంధం లేదు, ఆయన ఎప్పుడు యంగే అంటూ మాట్లాడుతున్నారు. మరోవైపు హైదరాబాద్లో కూడా చాలా హడావుడి కనిపిస్తుంది, థియేటర్స్ దగ్గర చాలా సందడి కనిపిస్తుంది. సో హైదరాబాద్లో సంధ్య థియేటర్ మనందరికీ తెలుసు. ఏ సినిమా రిలీజ్ అయినా సంధ్య థియేటర్ దగ్గరికి హీరోలు వెళ్తూ ఉంటారు, అది ఒక పెద్ద సెంటిమెంట్. సో సంధ్య థియేటర్ దగ్గర జనం ఎలా ఉన్నారు, అక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, అక్కడి సందడి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్. మీరు సంధ్య థియేటర్ దగ్గర ఉన్నారు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంది? మన శంకర వరప్రసాద్ సినిమా కోసం ప్రీమియర్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూస్తాను భారీ కట్అవుట్ని పెట్టి ఒక పూలదండని వేసి మరి అభిమానులు అయితే వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 9:45 ఇక్కడ సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో పడబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగానే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది అభిమానులు ఇక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారితో ఒకసారి
మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. బ్రదర్ ఏంటి మరి టీషర్ట్స్ సహా వచ్చేసారు, ఏం చెప్తారు మన శంకర్ వరప్రసాద్ గురించి? సార్ నేను ముంబై నుంచి వచ్చాను సినిమా చూడడానికి. అంటే మేము కలర్ ఫ్యాన్స్ అనమాట. ముందు చిన్నప్పటి నుండి చిరంజీవి చూసి ఆదర్శం తీసుకొని ప్రతి విషయంలో అంటే అతను ఒక సినిమాల పరంగా కాదు, మా జీవితంలో మా లైఫ్ స్టైల్లో ఒక రోల్ మోడల్ అతను. ఆ ఉద్దేశం మీద మేము ప్రతి సినిమాకి మా ఊర్లో చేస్తాం, పలాసలోటు ఓపెనింగ్కి వెళ్తాము. అలాంటిది మేము కొత్తగా ముంబైలో జాబ్ చేస్తున్నాను. అలాంటిది హైదరాబాద్లో ఫస్ట్ సారి ఎలాగ ఉంటుందని ఫస్ట్ టైము హైదరాబాద్లో చూడడానికి వచ్చాము. మొత్తము అన్ని షోలకి రేపు ఎల్లుండి 3 రోజులు మొత్తం పండగ అంతా ఇక్కడ హైదరాబాద్లో చేసుకోవడానికి వచ్చాము సినిమా చూడడానికి. మా ఫ్రెండ్ బ్యాక్ సైడ్ కూడా చూపించండి మీ టీషర్ట్ ఒకసారిగా. చూడండి, ఒక్కసారి చూసుకోవచ్చు అభిమానులు వారి టీషర్ట్లు బాస్ స్వాగ్ తో టీషర్ట్ తో ఒక్కసారిగా వారి అభిమానం చాటుకుంటా ఉన్నారు. ఒక జేమ్స్ బాండ్ లుక్ లో చిరంజీవి ఒక లుక్ ని వారు ప్రింట్ చేసుకోవడం జరిగింది.